హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్నంతా కూడా ఊర్లో ఉన్న పొలాలకి అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నిన్న ప్రత్యేకంగా మేము ఇలా తోటలకి వెళ్ళడానికి కారణం కూడా క్యాలీఫ్లవర్స్ కోసమే. ఇంట్లో క్యాలీఫ్లవర్స్ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి వెళ్ళామన్నమాట. చాలా బాగున్నాయండి. ఇలా బయట కొనుక్కునే కంటే పొలాలకు వెళ్ళి తెచ్చుకోవటం చాలా బాగా అనిపించింది. చిన్నగా కూడా పురుగైతే లేదు. మీకు చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ క్యాలీఫ్లవర్ అంతా కూడా మనకి నచ్చిన సైజెస్లో నిన్న నైటే కోసి పెట్టేసుకున్నాము. అవి మంచి నీళ్ళతో 2-3 సార్లు బాగా కడిగి ఎండలో కాకుండా ఇలాగా షేడ్ కింద ఒక పొడి గుడ్డలో ఆరపెట్టాలి. మనం పచ్చడి పట్టే టైంకి దాని మీద అసలు కొంచెం కూడా తడి అన్నది ఉండకూడదు. అలా అయితే క్యాలీఫ్లవర్స్ని రెడీ పెట్టుకోవాలి. మెయిన్గా పచ్చళ్ళు పట్టాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒకటే టిప్ అండి, ఎలా పడితే అలాగే మాత్రం చేయకూడదు. కాస్త పేషెన్స్ ఉండాలన్నమాట. మెయిన్ ఏంటంటే తడి అలాంటివి మనం ముట్టుకుని చేసామా పచ్చడి పాడైపోయినట్టే. కొద్దిగా పట్టుకుంటే పర్వాలేదు, పెద్ద మొత్తాన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పచ్చడి అన్నది పాడవుతుంది. మనం నేర్చుకునే ప్రాసెస్ లో కొంచెం కొంచెం పట్టుకుంటేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ ముక్కల గురించి చెప్పాను కదా, ఇప్పుడైతే ఇక్కడ 12 నిమ్మకాయలు అయితే తీసుకున్నాము. ఆ నిమ్మకాయలు ఇలా జ్యూస్ అయితే తీసుకుని కాసేపు ఒక గంట సేపు ఎండలో పెట్టాలన్నమాట. ఇలా చేయటం వల్ల కూడా మనకి పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదంతటిని కూడా నేను ఒక గ్లాస్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. మీలో చాలామందికి పచ్చళ్ళు పట్టడం చాలా ఈజీ అయి ఉండొచ్చు, కానీ నాకులాగా లెర్నర్స్కి అయితే మాత్రం ఇలాంటి వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకనే కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటేనండి, ప్రతి ఇళ్లలో ఇలాంటి గ్లాసెస్ కామన్ కదా, అందుకని ఈ గ్లాస్ కొలతల్లో చెప్తున్నాము. లేదంటే పచ్చళ్ళు పట్టేటప్పుడు తవ్వ సోల ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఈ గ్లాస్లోకి ఆవపిండి, కారం అలాగే ఉప్పు 3 కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఈ గ్లాస్లోకి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాస్త ఉప్పు తక్కువగా తీసుకుని ఈ 2 కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఆవపిండి అలాగే కారం. కారం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో దొరుకుతూ ఉంటుంది కదా. మీకు మీ దగ్గర ఉన్న కారం బాగా ఎక్కువగా ఉంటుంది అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. అంటే మనం ఉప్పు కొంచెం చూసుకుని ఎలా వేసుకుంటామో అలాగే కారం కూడా తర్వాత కలుపుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. ఇక్కడ నేను వాడుతున్న కారం మరీ అంత ఘాటుగా ఉండదు. సో నేను ఇక్కడ ఆవపిండితో ఈక్వల్ ప్రపోర్షన్స్లో నేను కారం అన్నది తీసుకుంటున్నాను. అండ్ ఉప్పు అన్నది కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను అనమాట. ఈ గ్లాస్లో 2 వంతులు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా తీసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా గ్లాస్లోకి తీసుకున్నాక ఒక పెద్ద గిన్నె దాంట్లోకి మనం ఈ మసాలాలన్నిటిని కలుపుకునేలాగా వెడల్పుగా ఇలా ఉండేలాగా చూసుకోండి. లేదంటే పూర్తిగా పచ్చడి కలవటం అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వెడల్పు గిన్నెల్లో మనం కలుపుకోవటం వల్ల కొంచెం సులువుగా ఉంటుందన్నమాట, అంతే. అండ్ నెక్స్ట్ కొంచెం కారం ఉన్న పచ్చిమిరపకాయలకి ఇలాగా నేను ఇక్కడ 20 కాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఈ 20 కాయలకి కూడా జస్ట్ బాగా కట్ చేసేయక్కర్లేదండి, నాటు పెట్టి వేసుకుంటే సరిపోతుంది. మనం దీంట్లో గింజ అది కూడా ఏం తీసేయనక్కర్లేదు, జస్ట్ నాటు పెట్టి వేసుకోవాలి. నిజానికి ప్రొసీజర్ అంతా కూడా నేను మా అమ్మ వాళ్ళని కనుక్కుంటూ వీడియో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే పచ్చళ్ళు చేయటం అంత ఈజీ అయితే కాదు. ఈజీగా అనిపిస్తుంది కానీ కరెక్ట్ కొలతల్లో ఉంటేనే టేస్ట్ అన్నది అద్భుతంగా ఉంటుంది. అందుకనే నేను దగ్గర అమ్మను పెట్టుకుని వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే నేనైతే ఇది చేస్తున్నాను అనమాట. అందులో 12 అన్న ఉంటాయా?
సమ్మర్స్ వచ్చాయంటే ఈ వేడితో పాటు ఇలా పచ్చళ్ళు పెట్టుకోవటం, వడియాలు పట్టుకోవటం చాలా సందడిగా ఉంటుంది కదా! అంటే పనులు ఎక్కువ ఉంటాయి. అలాగే కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా చాలా బాగుంటుంది కదండీ! అంటే నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను. దాంట్లో ఈ వెల్లుల్లిపాయ రెబ్బలన్నిటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకుని ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసుకున్నాను. అది కూడా నేను దీంట్లో కలిపేసుకున్నాను అనమాట. అండ్ అలాగే జీలకర్ర, మెంతులు ఒక్కొక్క స్పూన్ చొప్పున నేను దీన్ని డ్రై రోస్ట్ చేసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇదొచ్చి జీలకర్ర అలాగే మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్న పొడండి. మెత్తగా చేసేసుకున్నాము. అవి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. అండ్ అంతేనండి, చెప్పాలంటే చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ ముందు బాగా కలుపుకోకపోతే మనకి పూర్తిగా ముక్కలకి అన్నది పట్టదు కదా! అందుకని ఫస్టే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం బాగా కలుపుకున్నాక 3 గ్లాసులు ఈ ముక్కలనైతే తీసుకోవాలి. అయితే మనకి ఈ గ్లాస్ కొలతల్లో తీసుకుంటున్నాం కదా! ముక్కలు నేను వచ్చేసి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. అందుకని చెప్పేసి గ్లాస్ కంటే కొంచెం హైట్‌లో ఒక గ్లాస్, ఇప్పుడు చూడండి నేను తీసుకుంటున్నట్టు ఒక గ్లాస్ అనుకుంటున్నాను అనమాట. అలాగా 3 గ్లాసులు చొప్పున ఈ ముక్కలనేవి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలాగా ఒక గ్లాసు పల్లి నూనె కానీ అలాగే పప్పు నూనె కానీ 2 బాగుంటాయండి. రెండిట్లో మీకు ఏది ఇష్టం అనుకుంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పల్లి నూనె వేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఇందులో నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఇందాక 12 నిమ్మకాయల్ని ఒక గంట సేపు పాటు ఎండలో ఆరబెట్టామని చెప్పాం కదా! ఆ జ్యూస్‌ని కూడా దీంట్లోకి కలిపేసుకుని ఇలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇంతే అండి. ఎంతో సింపుల్ కదా! మనం అన్నీ రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే కలుపుకోవటం చాలా సులువు. 1, 2 సార్లు మనకు కష్టం అనిపించినా నెక్స్ట్ నుంచి మన పేరెంట్స్‌ని అడగక్కర్లేకుండా మనమే పట్టేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. ఈ పచ్చడి అంతటిని కూడా నేను ఇలాంటి స్టీల్ డబ్బాలో పెట్టుకున్నాను. 3 రోజుల తర్వాత బాగా కలుపుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు, అలాగే కారం తక్కువైతే కారం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడితో మాకు పచ్చడి పట్టే పని అయిపోయింది. పచ్చడి పనంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా సన్సెట్ టైంకి పైకైతే వచ్చాను. ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా! మధ్యాహ్నం పచ్చడి పట్టక ముందరనమాట అమ్మ చీరలన్నీ కూడా కాటన్ శారీస్ అన్నీ గెంజి పెట్టి ఇలాగా పైన అయితే ఆరేస్తాము. మామూలుగా వేరే సీజన్స్లో అయితే ఒక అరగంట అలా వదిలేస్తే కానీ ఇంత మంచిగా ఆరవు. కాకపోతే ఇప్పుడైతే జస్ట్ 10 నుంచి 15 నిమిషాల లోపు చక్కగా పేపర్ లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట పైకి. ఇంకా బట్టలన్నీ కూడా ఇలా చక్కగా మడత పెట్టుకుంటే ఇస్త్రీ చేసే పని కూడా ఉండదు. ఇలా గెంజి పెట్టుకుని ఇలా నేల మీద ఆరవేసుకుంటే కాటన్ శారీస్ ఎంత అందంగా ఉంటాయో. ఇలా చక్కగా తీసి ఆరేసిన శారీస్ అన్నీ కూడా నేను పక్కన తీగ మీద అయితే ఇంకొకసారి ఆరేస్తాను. ఎందుకంటే ఫాల్స్కి ఏమన్నా చిన్నగా చెమ్మ ఉంటే బాగోదు కదా అని చెప్పేసి ఆరేస్తానన్నమాట. కిందకి వెళ్ళిపోయేటప్పుడు మంచిగా ఫోల్డ్ చేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాను. నేను ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా చింటూని కూడా తీసుకొస్తూ ఉంటాం కదా! ఎంత ఎండగా ఉన్నా సరే అది కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది. దానికి కూడా చాలా ఇష్టం పైన స్పెండ్ చేయడం అంటే.
ఇలా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాక పైన మొక్కలన్నిటికీ కూడా వాటర్ అది పోసేసి కాసేపు టీ టైం అయితే ఎంజాయ్ చేశాను. సన్సెట్ అయ్యే టైంకి నాకు ఇలాగా పైన టైం స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అలాగే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఆ టైంలోనే కాసేపు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఫోన్స్ అవి చేసి మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఈ రొటీన్ అంతా జస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే. ఇలా సన్సెట్ టైంకి అయితే పైన నా టీ టైంని ఎంజాయ్ చేశాను. అలాగే కాసేపు ప్రశాంతంగా మొక్కల దగ్గర టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. మా ఊర్లలో చెరుకు అన్నది బాగా పండుతుంది. ఎప్పుడైనా ఇలాగా చెరుకు లారీస్ కానీ ట్రాక్టర్స్ కానీ వెళ్తూ ఉంటాయి కదా, అవి పక్కకి ఆపి ఒక్కొక్క చెరుకు గడ తీసుకుంటూ ఉంటాం అనమాట. అవి చక్కగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని భోజనం తర్వాత చిన్న చిన్నగా మొక్కలు అనేవి తింటూ ఉంటాము. ఇదైతే ఆఫ్టర్ 3 days అన్నమాట. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. క్యాలీఫ్లవర్ అలాగే ఈ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి కూడా బాగా పులుపు పట్టుకున్నాయి అనమాట. దీంట్లో లెమన్ జ్యూస్ వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చిన్నప్పుడైతే నన్ను అందరూ పచ్చళ్ళు పులి అని పిలిచేవారు. ఈ సమ్మర్ సీజన్లో నాకు ఇంకా ఈ పికిల్స్ ఉన్నాయంటే ఇది అండ్ అలాగే పెరుగు, ఈ రెండు చూసుకొని బ్రతికేసేదాన్ని. అండ్ నైట్కి వచ్చేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే ఎంత హాయిగా అనిపించిందో. ఇలా సరదాగా మా డే రొటీన్ లో మేము చేసుకున్న పచ్చళ్ళతో పాటు అలాగే మేము ఎలా ఈవినింగ్ స్పెండ్ చేస్తాం అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపించాను. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.